మీకు చెప్పొచ్చో లేదో తెలీదు సార్. నేను మిమ్మల్ని ఆపుతున్నట్టున్నాను మధ్యలో. అంటే మర్చిపోతానని చెప్పేసా. నేను ఒక మంచి డ్రెస్ ఏసుకున్నాను సార్. మంచి హడావుడి చేశాను. ఆర్‌సీ అని ఒక డిజైన్స్ ఉంది. వాళ్ళు నాకు డ్రెస్సులు పంపుతూ ఉంటారు. కానీ ఆయన ఎంత గొప్ప మనిషంటే, నేను షూ ఏసుకున్నా, మంచి ప్యాంట్ ఏసుకున్నా, మంచి షర్ట్ ఏసుకున్నా, టీ షర్ట్ ఏసుకొని పైన హుడ్డీ ఏసుకొని అక్కడికొచ్చా. బాలయ్య బాబు గారిది 50 ఇయర్స్ ఫంక్షన్ జరుగుతుంది. ఆయన నన్ను పిలిచి, "అరె ఓకేనా? బానే ఉన్నావా? ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఏమన్నా ఉంటే చెప్పు" అన్నారు. నాకప్పుడు అనిపించింది, అయ్య బాబోయ్! ఈయన ఉత్తుగున్నని ఈయన మెగాస్టార్ అవ్వలేదనిపించింది. అందరూ చూసిన హడావుడి చూస్తారు తప్ప, లోపల హార్ట్‌లో ఏముందని చూసేవాళ్ళే చిరంజీవి గారు అనిపించింది నాకు. ఏయ్! అంటే వీడింత హడావుడి చేస్తున్నాడు. వీడి లోపల ఏమన్నా పెయిన్ ఉందా? వీడికి నేను ఏమన్నా హెల్ప్ చేయగలనా? ఓకేనా? అంతా బానే ఉందా? నువ్వు చెప్పు. పక్కన అందరూ మాట్లాడేస్తుండే, "ఒరేయ్ మీరు ఆగండి. నీకు ఓకేనా? నీకు అంతా బాగా నడుస్తుందా? బాగున్నావు కదా నువ్వు" అని అడుగుతున్నారు నన్ను. అంటే నేనేమన్నా కొంచెం బాలేదంటే ఆయన రెడీగా ఉన్నారన్నమాట. ఈయనకి ఏదేం చేయడం అంటే అడగందే అమ్మాయినా పెట్టదంటారు. ఆయన అడగకుండా ఈడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాడా, ఈడికి ఏమన్నా పెడదామన్న సెన్స్ ఎవరికి ఉంటది? అసలు ఎవరికి ఉండదేమో అనిపించింది నాకు. ఎవరికి ఉండదు. అసలు నాకు తెలిసి అడిగితేనే పట్టించుకోరు. ఇంకా ఆయన సాధించిన విజయాలు గాని అది గాని ఇంకా నాకు ఈ చరిత్రకి, ఈ యుగానికి ఇంకా అంతే. ఇంకా ఆయన చేసిన సాంగ్స్ గాని, ఆయన చేసిన డాన్స్ గాని, ఆయన సృష్టించిన అద్భుతాలు గాని ఇంకెవరు ఇంకా టచ్ కాదు కదా. ఇంక ఈ జన్మకి ఇంకా ఆయనే లాస్ట్. ఇంకా అంతే. ఇంకెవరు చేయలేరు. ఇంకా అంతకు ముందు అంతకు తర్వాత ఇంకా ఆయనే అనిపించింది నాకు. అసలు నాకు మర్చిపోయింది అంత అలా మాట్లాడుతుంటే. ఇంకా నేను చెయ్యి తీసుకుని ఇలా ముద్దు పెట్టుకుని వచ్చేసాను. ఆ చెయ్యి ఇచ్చారు ఆయన. నాకు ఎందుకో ఆ చెయ్యి అలా ముద్దు పెట్టేసుకోవాలనిపించింది. ఆయన పాపం నవ్వుతున్నారు అంతే. కూర్చున్నారు అక్కడ, మా అల్ల ఉన్నారు, వెళ్ళాను చెయ్యి తీసుకున్నాను వచ్చేసాను. ఎందుకు చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయిందండి. నేను బాగా బచ్చగాడినప్పుడు ప్రజారాజ్యం జస్ట్ ఆయన క్యాన్వాసింగ్ చేసుకుంటూ వెళ్ళాడు. మాది శంకరగుప్తం అని మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి జన్మస్థలం అండి. శంకరగుప్తం అంటే ఆయన పుట్టారు అక్కడ. అదే ఊర్లో నేను పుట్టామంటాను. అదే మా ఊరే అదే శంకరగుప్తం. ఆయన వెళ్తుంటే సుమారు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పరిగెట్టుకుంటూ ఉంటానండి. మాకు వినాయకుడి గుడి ఉంటుందండి. వినాయకుడి గుడి కాడ ఆయన ఇలా స్టార్ట్ అయ్యారు, ఇలా పెట్టుకుంటూ చెయ్య. మీరు నమ్మరు, నేను ఆయన వెనకాల పరిగెడతానే ఉన్నాను. పిల్లలందరూ పరిగెడుతున్నారు. వాళ్ళు ఒక సెంటర్ దాకా, మా శంకరగుప్తం సెంటర్ వచ్చిన దాకా కొంతమంది కట్ అయిపోయారు. నేను అలాగా పడవటపాలెం దాకా నేను పరిగెట్టుకుంటానే వెళ్ళానండి. నేను మా ఊరు తర్వాత నెక్స్ట్ పడవటపాలెం అండి, తర్వాత కేసునపల్లి. ఇంకెక్కడ సరిపోద్దండి ఎనర్జీ, ఇంక సరిపోట్లా. ఇంకా అలా పరిగెట్టుకుంటానే వెళ్ళాను ఆయన వెనకాల. ఆయన అలా వెళ్తుంటే వెనకాల కానిజింగ్ వెనకాల అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి నేను కొంత ప్లేస్ వచ్చిన తర్వాత ఆవేశం వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి తిరుగుకుంటా నడుచుకుంటే ఇంటికి వచ్చామాట. అది నాకు అలా ఫస్ట్ చూసింది అప్పుడు. పిఆర్పి టైంలో అప్పుడు ఓకే. అది ఏది అంత ఉండదు కూడా సరిగ్గా గుర్తులేదు. అదే 2008 ఇప్పుడు పిఆర్పి. అప్పుడు నేను 9th 10th సరిగ్గా ఐడియా లేదు. బాగుంది జర్నీ బాగుంది. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు పుట్టిన చోట పుట్టావు. మెగాస్టార్ చిరంజీవి గారు దాంట్లో చదువుకుందామని అనుకున్నావు, చదువుకోలేకపోయినా. బట్ యు డిడ్ యువర్ ఎంబీఏ. గ్రేట్. అది అలాంటి ఒక నేపథ్యం నుంచి వచ్చి కూడా నువ్వు నిన్ను మించిన సక్సెస్ఫుల్ పర్సన్ లేడు మహేష్ లైఫ్ లో. ఎందుకంటే అమ్మని చూసుకుంటున్నావు, ఇల్లు కట్టావు, చదువుకున్నావు, యాక్టర్ అయ్యావు, సక్సెస్ అయ్యావు. ఇప్పుడు జబర్దస్త్ లైఫ్ నీకు బాగుందా? ఇప్పుడు సినిమా యాక్టర్ గా బాగుందా అంటే ఏం చెప్తావు? అది ఏదో అంటారు కదండి, అంటే ఏమంటారు ఆడోళ్ళకి ఏదేదో అంటారు, పుట్టినిల్లు మెట్టినిల్లు అన్నట్టు. నాకు 2 సూపర్ అండి. ఎందుకంటే నాకు 2 వేరని ఇప్పుడు అనిపించలే నాకు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక 1 month ఏమన్నా కొంచెం మెయింటెనెన్స్ ఇబ్బంది అయింది. మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ శ్యామ్ గారు చాలా బాగా చూస్తారు నన్ను. ఫోన్ చేస్తా, ఈ వీక్ కొంచెం టైట్ ఉంది అంతే. అందులో డైరెక్టర్స్ ఉంటారు, శ్రీను బోడెమని, మల్లెమల ప్రసన్న అని వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ వీక్ సుమా అడ్డ. నేను వెళ్ళిన సార్లు సుమా గారు షోకి ఎవరు వెళ్ళి ఉండరండి. 10-11 సార్లు వెళ్ళి ఉంటాను నేను. నాకు కొంచెం ఏమన్నా కొంచెం టైట్ అనిపిస్తుంది దానికి వెళ్తా. కానీ అక్కడ విపరీతంగా నేను ఎప్పుడు దాన్ని విపరీతంగా సంపాదించింది లేదు. కానీ నాకు ఆకలితో ఉన్నప్పుడు వెళ్ళి కడుపు నింపుకుని రావటం నాకు మల్లెమాల. ఇన్నేళ్ళ నుంచి నాకు మల్లెమాల చేసింది ఏంటంటే, నేను ఎప్పుడైనా ఆకలితో ఉన్నాను, ఈ నెల నాకు కొంచెం సినిమా పేమెంట్లు ఆగినాయి, కొంచెం ఈ నెలకి మెయింటెనెన్స్లు కావాలి, 2 పిల్లలు అది ఇది మెయింటెనెన్స్, ఫోన్ చేస్తా అంతే. నెక్స్ట్ షోకి వెళ్ళిపోతా. శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ గెస్ట్గా, లేకపోతే మన సుమా అడ్డా కానీ సెలబ్రిటీ గేమ్ షో, అలా ఏదోటి క్యాష్ అలా ఇల్లు రావటం. అది నాకు ఎప్పుడు దాన్ని ఏమంటారు, వెనకాల ఒక స్టెఫినీ అంటారు కదా, అలా నాకు యూజ్ అయింది. ఇంకా నా ప్రయాణం 4 చక్రాల మీద అలా సినిమాల్లో వెళ్తూ ఉంటాయి. పాపం సినిమాల్లో కొంతమంది లేట్ అవుతుంటాయి పేమెంట్స్.
ఈ లోపు వస్తాయండి. ఈ వచ్చే లోపు మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా. కదా మరి. కానీ నాకు రెండు ఒకటే కింద అనిపించింది, ఏం అనిపించలేదండి. మనం ఎప్పుడు కనపడడానికి, జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోవడానికి టీవీ యూజ్ అయింది, జనాల్లో కొంచెం పేరు సినిమా పరంగా తేయడానికి రంగస్థలం ఇవన్నీ యూజ్ అయినాయి. నన్ను బయట కూడా డైరెక్టర్స్ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. చాలా మంది యాక్టర్స్లో నువ్వు టీవీకి నెక్స్ట్ రంగస్థలం వచ్చిన తర్వాత సినిమాలకి బాగా సెట్ అయ్యి యాప్ట్ అయ్యావు నువ్వు అని చెప్పి అంటుంటే కొంచెం పోలేరా బాబు అనిపిస్తుంటారు. అదేలే, అంతే. కాబట్టి నువ్వు నిలబడగలిగావు, రెండిట్లోని అడాప్ట్ అవ్వగలిగావు. ఏమైందంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.